యూరియా కోట పెంచండి, కేంద్ర మంత్రి నడ్డాకు సీఎం రేవంత్ రెడ్డి వినతి. జహీరాబాద్ పారిశ్రామిక స్మార్ట్ సిటీ అభివృద్ధికి చేయూతనివ్వాలని పీయూష్ గోయల్కు విజ్ఞప్తి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ఢిల్లీ పర్యటనలో రెండో రోజు మంగళవారం ఇద్దరు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. రాష్ట్రానికి యూరియా కోటా పెంచాలని ఎరువులు రసాయనాల శాఖ మంత్రి జేపీ నడ్డాకు విజ్ఞప్తి చేశారు. కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ను కలిసి జహీరాబాద్ పారిశ్రామిక స్మార్ట్ సిటీ, వరంగల్ విమానాశ్రయానికి ఆర్థిక సహాయం, హైదరాబాద్ విజయవాడల మధ్య నూతన పారిశ్రామిక కారిడార్ అభివృద్ధి, హైదరాబాద్ బెంగళూరు మధ్య తలపెట్టిన పారిశ్రామిక కారిడార్ను ఏరో డిఫెన్స్ కారిడార్గా అభివృద్ధి చేయడంపై చర్చించారు. రాష్ట్రంలో ఎరువుల కొరత కారణంగా రైతులు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో ఈ సమస్య గురించి జేపీ నడ్డాకు ముఖ్యమంత్రి వివరించారు. ప్రస్తుతం వానాకాలం సీజన్ సంబంధించి ఏప్రిల్ జూన్ నెలల మధ్య 5 లక్షల టన్నుల సరఫరా చేయాల్సి ఉండగా 3.07 లక్షల టన్నులు మాత్రమే సరఫరా చేశారు. రాష్ట్రంలో వ్యవసాయ పనులు జోరుగా సాగుతున్నాయి. ఈ సమయంలో యూరియా అవసరం ఉన్నందు వల్ల నిరాటంకంగా సరఫరా చేయాలి. ఇక జూలై నెలకు సంబంధించిన దేశీయంగా ఉత్పత్తి అయిన యూరియా 63,000 టన్నులు, ఇక విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న దాంట్లో 97,000 టన్నులు సరఫరా చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు 29,000 టన్నులు మాత్రమే అందించారు. ఇక రాష్ట్ర రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని దేశీయంగా ఉత్పత్తి అయ్యే యూరియా కోటాను పెంచాలని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జేపీ నడ్డాకు కలిసి ఇస్తున్నటువంటి ఇదొక విన్నతి, మర్యాదపూర్వకంగా కలిసిండు. సో ఇప్పుడు ఏమంటారంటే, నిన్న రేవంత్ రెడ్డి ఎందుకు పోయిన ఢిల్లీకి? కేంద్ర మంత్రులను కలిసినాడు, అక్కడ క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ని కలిసినాడు, ఆ తర్వాత అజయ్ దేవగన్ని కలిసిండు. కాకపోతే ఇది కేంద్ర మంత్రులను కలిసినా ఎవరిని కలిసినా పక్క పెడితే బీఆర్ఎస్ కోటాలో ఎన్నిసార్లు 50 సార్లు ఏమో పోయినాడు, సెంచరీ హాఫ్ సెంచరీ అయిందన్నారు. ఇది కూడా కౌంట్ అవుతుంది. ఇప్పుడు ఢిల్లీకి పోయింది. ఢిల్లీకి ఎట్లా పోయినా రేవంత్ రెడ్డి ఏ పని మీద పోయినా, రాష్ట్ర నిధుల కోసం పోయినా, అభివృద్ధి పనుల కోసం పోయినా, కేంద్ర మంత్రులను కలవడానికి పోయినా, లేకపోతే పెద్ద సెలబ్రిటీస్ని ఎవరినైనా కలిసినా కూడా ఖచ్చితంగా ఢిల్లీకి పోయిన లెక్క కిందకే వస్తుంది రేవంత్ రెడ్డి. ఇంకా నిన్న మన అసలు వార్త ఇది. నిన్న కేటీఆర్ ఛాలెంజ్ చేసిండు కదా, అంటే ఛాలెంజ్ని స్వీకరించిండు. అసలు ఇందులో అయితే ఖచ్చితంగా ముఖ్యమంత్రి తప్పే అనుకోవచ్చు. ఎవరైనా ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు సవాల్ విసురుతారు అధికార పక్షానికి, ఎందుకంటే అధికార పక్షం రాదు కాబట్టి. కానీ మొన్న సమరబేరి సభలో రేవంత్ రెడ్డి ఆయన సవాల్ విసిరిండు. ఆ సవాల్లో కేసీఆర్, కేటీఆర్, కిషన్ రెడ్డి, మోడీ, రాష్ట్రంలో ఉన్న మోడీ వస్తాడా, దేశంలో ఉన్న మోడీ వస్తాడా, రాష్ట్రంలో ఉన్న కేడీ వస్తాడా? వీళ్ళకు అంటే రాజకీయ నాయకులకి రైమింగ్ వర్డ్స్ బాగా దొరుకుతాయి. అంటే మాట్లాడేదానికి నిన్న కూడా కేటీఆర్ ప్రెస్ క్లబ్కి వచ్చిండు. తెలుసు రేవంత్ రెడ్డి రాడు, రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఉండు. మంత్రులు కూడా ఏమన్నారు, సోమాజీ కూడా ప్రెస్ క్లబ్లో ఎందుకు, మనకు అసెంబ్లీ ఉంది, అసెంబ్లీలో డిస్కస్ చేద్దామని చెప్పేసి నిన్న వాళ్ళు కూడా సీతక్క కానీ పొన్నం ప్రభాకర్ కానీ వాళ్ళు మాట్లాడడం జరిగింది. కానీ వాళ్ళు ఖచ్చితంగా ప్రెస్ క్లబ్కి రావాలి, ప్రెస్ క్లబ్లో వచ్చాక చేరేసి పెడదాము, రేవంత్ రెడ్డికి కౌంటర్ ఇద్దాము, సవాల్ విసిరిండు, ఆయన్నే మేము స్వీకరించినా రాలేదు అనే ఒక ఉద్దేశంతో నిన్న ప్రెస్ క్లబ్కి రావడం జరిగింది. నిన్న ప్రెస్ క్లబ్లో చాలామంది బీఆర్ఎస్ క్యాడర్, మాజీ మంత్రులు నాకు కనబడుతున్నారు. ఇక్కడ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రి గంగుల కమలాకర్ కానీ, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఈ పక్కన ఎమ్మెల్సీ శ్రవణ్, ముఠా గోపాల్ ముషిరాబాద్ ఎమ్మెల్యే, ఇక వెనకాల ఉండే ఎర్రబల్లి దయాకర్ రావు. ఎందుకో బీఆర్ఎస్ పార్టీలో ప్రోటోకాల్ మిస్ అవుతుంది అనిపిస్తుంది. బీఆర్ఎస్ పార్టీలో చూసుకుంటే ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్పాలి సార్, ఈ వార్త అయినాక మనం చెప్పుకుందాం. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో సీఎం కోసం కేటాయించిన కుర్చీ పక్కన నిల్చొని మాట్లాడుతున్న కేటీఆర్, చిత్రంలో ముఠా గోపాల్, ప్రశాంత్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, వద్దిరాజు రవిచంద్ర, గంగుల కమలాకర్, సంజయ్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, దాసోజు శ్రవణ్. అంటే వీళ్ళు కనబడే ఫోటోలు వేసినట్టు ఈనాళ్ళు. అయితే సవాల్ విసిరి రాలేదేం, కనీసం మంత్రులైనా వస్తారనుకున్నాం, మరో తేదీ స్థలాన్ని మీరే నిర్ణయించండి, లేదంటే కేసీఆర్కు క్షమాపణ చెప్పండి, ముఖ్యమంత్రిని ఉద్దేశించి కేటీఆర్ వ్యాఖ్యలు. నిన్న కేటీఆర్ మాట్లాడిన మాట్లాడి చూసుకుంటే, ఈ ముఖ్యమంత్రికి రచ్చ చేయడం వచ్చు, చర్చ చేయడం రాదు అని చెప్పి మాట్లాడినాడు. రచ్చ చేస్తాడు కానీ చర్చ చేసే దమ్ము లేదు అని. వాస్తవానికి అధికార పక్షం విపక్షం పైన ఎప్పుడు సవాల్ విసిరిలే చరిత్ర చూసుకుంటే, చాలా అరుదు. ఎందుకంటే గతంలో ఇదే రేవంత్ రెడ్డి ఒక ఛానల్లో కేటీఆర్తో నేను చర్చిస్తా, దమ్ముంటే మంత్రి కేటీఆర్ని రమ్మను అంటే ఆ సదరు ఛానల్లో
రేవంత్ రెడ్డి కూర్చుండు, రేవంత్ రెడ్డి పక్కన కేటీఆర్ కూడా ఒక కుర్చేసినారు. కేటీఆర్ నీకోసమే కుర్చీ ఉంది, నేను డిబేట్లో ఉన్నాను, నువ్వు రా దమ్ముంటే అంటే రాలే. కేటీఆర్ రాలే. ఎందుకు రాలే? ఆయన ఒక మంత్రి, రేవంత్ రెడ్డి ఒక పార్టీకి అధ్యక్షుడు ఉండే, ఆయన ఒక మంత్రి. ఆ మంత్రి రాలేదు. నేను అధికారంలో ఉన్నా, బిజీగా ఉంటా, నీతోని చర్చ అయింది అనే విధంగా అసలు రారు. ఆయన మంత్రిగా ఉండే రాలే. ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి ఏ విధంగా వస్తాడు? సరే, ఆయనే సవాల్ విసిరినా కూడా వచ్చే ఆస్కారం, అవకాశం, అవి ఆయనకు ఆలోచన అవన్నీ కూడా లేవు. కాకపోతే ఖచ్చితంగా బద్నాం చేస్తారా ప్రతిపక్షం అంటే? ఖచ్చితంగా చేస్తారు. వాళ్ళకు ఒక అస్త్రం దొరికింది. ఆయన నోరు జారి కేవలం కేసీఆర్ అసెంబ్లీకి రా చర్చిద్దాం అని అన్నా కూడా వీళ్ళు కౌంటర్ చేస్తారు. నీ స్థాయికి కేసీఆర్ కాదు, మేము చాలు అని చెప్పేసి కేటీఆర్ అంటాడు, హరీష్ రావు అంటాడు. కానీ ఈయన కేటీఆర్ పేరు కూడా తీసిండు. కేటీఆర్ పేరు తీసేవరకు కేటీఆర్ ఊరుకుంటాడా? వచ్చి రచ్చ రచ్చ చేసిండు. మరో అవకాశం కూడా ఇచ్చిండు. నీకు మేము డేట్ చెప్పినాం, టైం చెప్పినాం, ప్లేస్ చెప్పినాం, నువ్వు రాలే. సరే, ఈసారి నువ్వే డేట్ చెప్పు, ఈసారి నువ్వే ప్లేస్ చెప్పు, మనం మాట్లాడదాం. ఒకవేళ నీతో కాకపోతే, నీకు చేత కాకపోతే నీ ముక్కు నేలకు రాసి కేసీఆర్కి క్షమాపణ చెప్పని నిన్న కేటీఆర్ మాట్లాడడం జరిగింది. ఇది నిన్న సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఎవరు కూడా మాట్లాడలే. చాలా సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో క్రౌడ్ చాలామంది వచ్చేస్తున్నారు. అక్కడ ఆ ప్రెస్ క్లబ్ సరిపోలేదు. సో కేటీఆర్ ఒక్కడే మాట్లాడాలనుకున్నాడు. సో ఈ చైర్ పైన అప్పటి వరకు కేటీఆర్ కూర్చున్నాడు. వాస్తవానికి చైరు ఆ పోస్టర్ మేము గమనించలేదు, దూరం నుంచి చూస్తున్నాము. ఈ చైర్ పైన అప్పటి వరకు కేటీఆర్ కూర్చుండు. ఆ తర్వాత మాట్లాడడానికి కేటీఆర్ ఒక్కడే వేదిక మీదకి రావాలన్నారు. కానీ కేటీఆర్తో పాటు నాయకులందరూ వచ్చినారు. సో మనం ముందు మాట్లాడుకున్నట్టు ప్రోటోకాల్ గురించి మాట్లాడుకుంటే, బీఆర్ఎస్లో ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఎర్రబల్లి దయాకర్ రావు వెనకాల ఉండవు. ఆయన పేపర్లో కూడా సరిగ్గా కనబడతలేడు, పేరు కూడా లేదు ఆయనది. వెనకాల తలసాని శ్రీనివాస్ యాదవ్ ఉన్నాడు. ముంగటున్న వాళ్ళందరూ ఎక్కువగా ఉద్యమకారులే. ఇక శ్రవణ్ కానీ, బల్క సుమన్ కనబడుతుండు, మనకు గువ్వల బాలరాజు కనబడుతుండు, ఆ తర్వాత శ్రీనివాస్ గౌడ్ కనబడుతుండు, ప్రశాంత్ రెడ్డి కనబడుతుండు, వెనకాల మాలోతు కవిత కనబడుతుంది, మాజీ ఎంపీ. అయితే నాకు ఆశ్చర్యం ఏమనిపించిందంటే, ఈ వెనకాల ఉన్నటువంటి ఎర్రబల్లి దయాకర్ రావు, సరే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆయన కూడా అప్పుడు ట్రై చేసిండు, టీడీఎల్పీ నాయకుడుగా, లేక రాష్ట్ర అధ్యక్ష పదవి ఆయనకు రాలేదు. ఎర్రబల్లి దయాకర్ రావు ఆ పార్టీకి టీడీఎల్పీ నాయకుడు. ఆయన టీడీఎల్పీ నాయకుడు అంటే ఆ టీడీపీలో ఒకవేళ 60 ఎమ్మెల్యేలు మెజారిటీ ఎమ్మెల్యేలు వస్తే ఆయన ముఖ్యమంత్రి, ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి. టీడీపీలో ఉన్న చాలామంది మాజీ పెద్ద పెద్ద లీడర్లు అందరూ బీఆర్ఎస్లోకి వస్తున్నారు కదా, వీళ్ళందరూ కేటీఆర్ వెనకాల నిలిచినారు. కానీ ఎర్రబల్లి దయాకర్ రావు కంటే తక్కువ స్థాయి ఉన్నటువంటి నాయకుడు రేవంత్ రెడ్డి ఈరోజు ముఖ్యమంత్రి అయ్యిండు. అంటే రాజకీయాల్లో కష్టపడి, గివప్ ఇవ్వకుండా కష్టపడి ఎదుర్కొని, డేర్గా ప్రజా సమస్యలను కొట్లాడి, అధికార పక్ష పైన కొట్లాడి, ఏ కేసు అయినా ఎదుర్కొంటే ఉన్నత స్థాయికి పోతారు అనేది ఒక పెద్ద ఎగ్జాంపుల్ రేవంత్ రెడ్డి. సో మొత్తానికైతే రేవంత్ రెడ్డి రాలేదు. రైతు సమస్యలపై చర్చించడానికి కేసీఆరా కేటీఆరా ఎవరు వస్తారో రమ్మని మీరే సవాల్ విసిరారు. మీ సవాల్కి సిద్ధపడి చర్చించడానికి వస్తే మీరు ఎందుకు రాలేదంటూ బారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సీఎంను ఉద్దేశించి ప్రశ్నించారు. ఢిల్లీ పర్యటన పెట్టుకుని ఎందుకు వెళ్ళారు, మీకోసం ప్రత్యేకంగా కుర్చీ కూడా వేసామని చెప్పేసి నేను అన్నాడు. ఇంకా ఏమంటున్నాడంటే కేటీఆర్, నిన్న ఈ రేవంత్ రెడ్డి ఎందుకు పోయిండండి ఢిల్లీకి? అసలు కేటీఆర్ సెటర్లే డిఫరెంట్గా ఉంటాయి, అది బ్లడ్లో ఉంది కదా. ఎందుకు పోయిండండి రేవంత్ రెడ్డి ఢిల్లీకి? ఎందుకు పోయిందంటే యూరియా బస్తాల కోసం పోయిండంట. యూరియా బస్తాల కోసం పోయిండంట. నమ్ముతారు ఎవరన్నా? యూరియా బస్తాలేమో కానీ ఈడికేజ్ మాత్రం ఒక బస్తా పట్టుకొని పోయిండని చెప్పేసి తన స్టైల్లో కేటీఆర్ సవాల్ విసరడం జరిగింది. నిన్న చాలా జోష్లో ఉంటే మొత్తం బీఆర్ఎస్ క్యాడర్